హాయ్ అండి. అన్నట్టుగానే ఈరోజు న్యూస్ స్టార్ట్ చేస్తున్నాము. సో, నేను మోస్ట్‌లీ ఈనాడు ఫాలో అవుతాను. మీ ఇష్టం మీరు ఏదైనా చదువుకునే వాళ్ళు ఏదైనా న్యూస్ పేపర్ చదవచ్చు. జస్ట్ ఫర్ హెడ్‌లైన్స్ మాత్రమే. జస్ట్ మోస్ట్‌లీ 2-3 మినిట్స్ లోపల కంప్లీట్ చేసేస్తాను. ఈరోజు నాకు ఎందుకో పెద్దగా హెడ్‌లైన్స్ ఏమీ అవసరం ఉన్నట్టు అనిపించలేదు. సో, ఫస్ట్ థింగ్ ఇక్కడ చూస్తే రాత్రి ఉద్యోగం మరియు భోజనం అనేసి ఇచ్చారు. సో, ఇది టోటల్ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి అది ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ కానీ ఎలాంటివి ఎలా తీసుకోవాలనేసి డీటెయిల్స్ అంతా ఇచ్చారు. సో, హెల్త్‌ని కేర్ చేసుకోండి. వర్క్ ఇంపార్టెంట్, వర్క్ కన్నా హెల్త్ చాలా ఇంపార్టెంట్. సో, ట్రై టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. సో, నెక్స్ట్ దానికొస్తే పహల్గామ్ కేసు చూస్తున్నాము. అది ఇప్పుడు ఎన్ఐఏ చేతికిచ్చారు. ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో, ఇప్పుడు వాళ్ళు ఆ కేసుని టేకప్ చేసుకునేసి మొత్తం డీటెయిల్‌గా చెక్ చేస్తున్నారు. అది చాలా దురదృష్టకరమైన సంఘటన. అలా జరిగి ఉండకూడదు. సో, నెక్స్ట్ ఇక్కడ చూస్తే మెగా డిఎస్సి మనకు పోస్ట్ పడినాయి. సో, ట్రై టు ప్రిపేర్ ఎవ్రీవన్. అందరూ అప్లై చేసిన వాళ్ళందరూ బాగా ప్రిపేర్ అయ్యేసి ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి. సో, మనం సెకండ్ పేజ్ చూసుకున్నట్లయితే సో, ఆ రాత్రి భోజనం గురించి మీన్స్ రాత్రి ఉద్యోగం మరి భోజనం దాని గురించి డాక్టర్స్ సలహా ఇచ్చారు. దీని తర్వాత నాకు సెకండ్ పేజ్లో పెద్దగా ఏం డీటెయిల్స్ అనిపించలేదు. నెక్స్ట్ మనం థర్డ్ పేజ్కి వెళ్తే లైబ్రరీస్ గ్రంథాలయాలకు పూర్వ వైభవం. సో, ఇది లైబ్రరీ అనుకుంటే చాలా మీన్స్ ముందు కాలంలో లైబ్రరీస్కి చాలా ఇంపార్టెన్స్ ఉండేది. బట్ ఇప్పుడైతే నాకు తెలిసినంత చాలా వరకు తగ్గిపోయింది. సో, మొబైల్స్ వచ్చిన తర్వాత మొబైల్స్ లేకపోతే మీన్స్ అక్కడ ఉన్నంత ఎన్విరాన్మెంట్ ఇంకెక్కడ మనకు దొరకదు. సో, దానికోసమే ఈ సమావేశం జరిగినట్టుంది. సో, అదొకటి. నెక్స్ట్ ఈరోజు దాంట్లో నాకు కొన్ని మోటివేషన్ కనిపించింది. ఇది ఒకటి ఉంది. పురోగతి కనిపించకపోయినా పట్టుదల వదలద్దు. సో, ఇదొక్కటి మాత్రం చదువుతాను. ఏ లక్ష్యము అంత సులువు కాదు. తొలి ప్రయత్నంలోనే దేన్ని సాధించలేం. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఊహించిన దానికన్నా ఎక్కువ కాలం పడుతుంది. అందుకు చేయాల్సిన కృషి అనుకున్న దానికన్నా ఎక్కువగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా ఏమాత్రం పురోగతి కనిపించకపోవచ్చు. అయినప్పటికీ సహనం, పట్టుదల, వెనుకడుగు వేయని మనస్తత్వంతోనే అనుకున్నది సాధించగలం. సో, నాకు ఈరోజు మంచి మోటివేషన్ కనిపించింది. ఇది మనం చాలా సందర్భాల్లో చాలా మందిలో చూసాము. సో, వీ షుడ్ నాట్ లీవ్ అంటిల్ వీ రీచ్ ద గోల్. సో, నెక్స్ట్ పేజ్కి వస్తే ఇది నార్మల్గా హిందూలో అయితే ఎడిటోరియల్ పేజ్ ఉంటాము. సో, దీంట్లో సివిల్స్ ప్రిపేర్ అవ్వడం కానీ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ పేజ్ డీప్గా వెళ్తే వాళ్ళకి చాలా యూజ్ ఉంటుంది. మీన్స్ వరల్డ్లో ఎలాంటివి జరుగుతుంది దాన్ని మొత్తం అనలైజ్ చేసి ఈ పేజ్లో ఇస్తారు. సో, నెక్స్ట్ పేజ్కి వస్తే వసుంధర పేజ్. సో, దీంట్లో కూడా చాలా మంచి కంటెంట్స్ ఇస్తారు. మీన్స్ పిల్లలని ఎలా చూసుకోవాలి, అదర్వైజ్ మన ఫ్యామిలీస్లో ఏమైనా ఇబ్బందులు వస్తే ఎలాంటివి జరుగుతుంది, మీన్స్ ఇబ్బంది వస్తే ఎలాగా సర్దిద్దుకోవాలి అనేసి అడ్వైజెస్ అనేసి చాలా బాగుంటాయి. సో, నెక్స్ట్ పేజ్కి వెళ్తే ఇది ఛాంపియన్స్ ట్రోఫీ లైక్ ఆర్సీబీది సిమ్స్ లైక్ ఢిల్లీ ఆర్సీబీ మ్యాచ్ జరిగింది అండ్ ముంబై లక్నో ఆర్సీబీ మీన్స్ మ్యాచ్ జరిగాయి. సో, ఆఫ్టర్ దట్ సో బిజినెస్కి వెళ్తే మనకు సౌర పలకల తయారీలు ప్రారంభించిన రిలయన్స్ మీన్స్ సోలార్ ప్యానెల్స్ని రిలయన్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసినట్టుంది. అదొక న్యూస్ ఉంది. ఇంకొకటి మోస్ట్లీ అంతే అండి. అది మోస్ట్లీ ఇంక లాస్ట్ పేజ్కి వచ్చేస్తాము. సో, ఈ పహల్గామ్ ఘటన వల్ల ఇండియా వాళ్ళు మీన్స్ భారత నౌకాదళం పోరాటానికి సై అంటుంది. భారత్ దాడికి సిద్ధంగా 130 అనుభవంలోని పాకిస్తాన్ అంటుంది. మోస్ట్ ప్రాబ్లీ వార్ అనేది జరగకపోవచ్చు. బట్ స్టిల్ వాణిజ్య యుద్ధం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఏం జరగకుండా ఎవరికి ఏం కాకుండా ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్స్ ఫర్ టుడేస్ న్యూస్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.